తెలియనట్టుగా అలా చూస్తున్నాడేంటి? అంటే అది తెలియడం అంటే ఎలా అనుకోవాలి? అయినా నీలవేణి పని మనిషి కాదు, నా భార్యే కదా. దండ వేస్తే ఏంటి, అందులో తాళి ఉంటే ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మంగళసూత్రానికి విలువ ఉంటుంది కదా. ఆ విలువ నువ్వు తెలుసుకోవాలని ఇలా చేశానమ్మా. నువ్వు దాని గురించి కంగారు పడకు. నీ మెళ్ళో దండ వేసింది ఇంతకు ముందు తాళి కట్టిన మీ ఆయనే. అది కాదయ్య గారు, అలా ఎలా చేస్తారు? ఒక్క మాట కూడా చెప్పకుండా. అందరికీ తెలిసిందే కదమ్మా. దండలో తాళి పెట్టి మెళ్ళో వేసినంత మాత్రాన పెళ్ళైపోయినట్టేనా? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నాటకం ఆడారమ్మా. లేకపోతే నీకు చెప్పకుండా ఎలా చేస్తారు? వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు. మనం కేర్ఫుల్ గా ఉండాలి. అంతా అయిపోయాక ఇప్పుడు అనుకుంటే లాభమే ఉంది. ఎందుకు గొడవ పడుతున్నారు? అసలు ఆ దండలో తాళి ఉంటే కదా. తాళి లేకపోవడం ఏంటి? మంగళసూత్రం పెట్టి తన మెళ్ళో దండ వేశాడు కదా. పెట్టాము అని చెప్తున్నారు గాని అందులో ఉందో లేదో ఎవరికి తెలుసు? తాళి ఉందని ఎంత పొడవునా చెప్పారు. తాళి లేకపోవడం ఏంటి అసలు? ఈవిడ మీద నాకెందుకో అనుమానంగా ఉంది. మంచి మాటలు చెప్పి ఎత్తుకుపోతారనేసి ఇందాక నువ్వే కదా చెప్పావు. నిజమే, ఒకసారి అడగండి, ఎందుకైనా మంచిది. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం పోగొట్టుకున్నావు? అమ్మా, ఈ దండలో తాళ్ళుందని కంగారు పడ్డాను, కానీ అది లేదు. ఎక్కడుందో ఏం జరిగిందో తెలియట్లేదు. మంగళసూత్రాలున్న తాళి ఇక్కడెక్కడో మాయం అయిందేమో. ఎలా మాయమవుతుంది? నువ్వేం మాయ చేయలేదు కదా. బుద్ధుందా? ఎందుకలా మాట్లాడతారు? ఆవిడ నిల్చున్న చోట నిల్చుని ఉంది కదా, తనెలా తీస్తుంది? నిజమే బాబు, నాకేం అవసరం? మా ఆయన శివయ్య కట్టిన తాళి నా మెడలో ఉండగా ఇంకొక తాళి కోసం ఎందుకు ఆశపడతాను? ఆశ్చర్యంగా ఉంది. అది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అచ్చం నేను తీసుకొచ్చిన తాళిలా ఉంది. మరి అదేమైపోయింది? కాసేపు ఉంటే నన్ను కూడా దొంగని చేసేలా ఉన్నారు. వెళ్తానమ్మా.